జిల్లా మాజీ గ్రంథాలయం చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికో వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకునే కన్నా అందుబాటులో హోటల్ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేసినందుకు గాను ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. మంద మల్లేశం గౌడ్, కరబుజ ధర్మేందర్ గౌడ్, రంగు వేణుగోపాల్ గౌడ్, ఐ న్యూస్ గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, బుర్ర కిషోర్ గౌడ్, బుర్ర శివకుమార్ గౌడ్, మాణిక్యం గంగాధర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా కార్యక్రమం అనంతరం హోటల్ మేనేజ్మెంట్ సందీప్ గౌడ్, గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ను మరియు మంద మల్లేశం గౌడ్ ను శాలువతో సత్కరించారు. ఈరోజు శక్తి హోటల్ మేనేజ్మెంట్ అనే ఒక విద్యా సంస్థ ఇది చాలా మందికి అందరూ కూడా ఒక బైపీసీ తీసుకున్న వాళ్ళు, ఎంపీసీ తీసుకున్న వాళ్ళు అందరూ డాక్టర్లు కావాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి, ఒకళ్ళు అడ్వకేట్ కావాలనే వృత్తితోనే ఆ పరంగా దాంట్లో హెవీ కాంపిటీషన్ ఉన్నది. మరి ఇక్కడ మట్టుకి ఈ శక్తి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈ విద్యా సంస్థ దీంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కాంపిటీషన్ ఫీల్డ్ పోవద్దు అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, నిజంగా కూడా ఈ ఇండస్ట్రీ పైన డిపెండెంట్ అయ్యి రేపు పొద్దున దినానికి ఒక మంచి పేరు తెచ్చుకుందామని అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. రొటీన్గా మనము ఇట్లాంటి హోటల్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో మెయిన్ వినాయక్ నగర్, ఆ కోటి, లేకపోతే హ్యాబిట్స్, లేకపోతే ఈ మధ్యకాలంలో అటు జూబ్లీ సైడ్ పెద్ద పెద్ద బోర్డులతో కనబడుతున్నాయి. అంటే మనం చూస్తుంటే మనం కూడా కనిపిస్తుంది, అరే ఎంత బాగుంది హోటల్ మేనేజ్మెంట్ అని. అంటే అట్లాంటి హోటల్ మేనేజ్మెంట్ని సోదరుడు ఇక్కడికి తీసుకొచ్చి మన జగిత్యాల్లో ఆయన నేర్చుకున్న ఒక 15-20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఆయన కొన్ని రోజులు దుబాయ్లో పనిచేసిండు, కొన్ని రోజులు హైదరాబాద్లో పనిచేసిండు, పెద్ద పెద్ద తాజ్లో పనిచేసిండు. కొన్నిసార్లు ఆయన మేనేజ్మెంట్ పరంగా మంచి పేరు తెచ్చుకొని అన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో ఆయన డిగ్రీస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అంటే అన్ని డిగ్రీలు తెచ్చుకొని మనకు ఆయన సొంత గ్రామము జగిత్యాలు, నేను ఇక్కడ జగిత్యాల ప్రజలకు కొంచెం నా అందుకు ఇంత సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఈ శక్తి హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఎందుకంటే పెట్టడంతోనే అందరూ లాభాపేక్షతో ఉంటారు, నాకు ఎంత వస్తుంది, నాకు ఏం కావాలి, నేను ఇంత సంపాదించాలంటాడు. బట్ సోదరుడు మాత్రం ఖచ్చితంగా 50% డిస్కౌంట్ లేడీస్కి ఇస్తున్నాడు, 30% డిస్కౌంట్ వచ్చి జెంట్స్కి ఇస్తున్నాడు. అంటే వీళ్ళు ఎవరైనా జాయినింగ్ వాళ్ళు వచ్చిన లేడీస్కి వాళ్ళందరికీ కూడా 50% డిస్కౌంట్ ఉంటుంది. మరి ఓన్లీ డిస్కౌంటే ఒకటే కాదు, ఇక్కడ నేను ఇప్పుడు అన్నీ కూడా ఆ రూమ్స్ కూడా మొత్తం తిరిగి చూసినాం. ఇవాళ నిజంగా ఒక హైదరాబాద్లో కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ నాకు ఇక్కడ కనబడ్డది. ఒక 5 స్టార్ హోటల్ పోతే మనము ఎక్కడ పోయినా కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంది, ఒక బెడ్ మేకింగ్ ఉంటుంది, రూమ్ మేకింగ్ ఉంటుంది, హోటల్ కిచెన్ మేకింగ్ ఉంటుంది, ఒక టేబుల్ మేకింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు సోదరుడు దగ్గరుండి ఇవన్నీ కూడా చూపించండు. వీళ్ళంటే వెరీ హ్యాపీ. అంటే నిజంగా కూడా ఈ ఇండస్ట్రీ ముందు రోజుల్లో చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మన జగిత్యాల్లోనే చూస్తే కొన్ని వేల హోటల్స్ వచ్చేసేసినాయి జగిత్యాలు. మనకు జగిత్యాల్లో ఇన్ని రోజులు లాడ్జింగ్లు లేవనుకుంటుంటే ఇప్పుడు జగిత్యాల్లో ఏం లేకుండా ఒక 10 లాడ్జింగ్లు అయినాయి. అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు ఇట్లాంటి మేనేజ్మెంట్తో వీళ్ళు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా JNTE అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ దాంట్లో కూడా వీళ్ళు అఫిలియేటెడ్ ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర చదివిన పిల్లగాళ్ళు పాస్ అయిపోతే వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికెట్ ఇస్తారు. అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికెట్ ఇది. సోదరుడు చెప్పినట్టుగా ఇక్కడ 6 నెలలు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాడు. బెడ్ మేకింగ్ ఎట్లా చేయాలి, కిచెన్లో ఎట్లా చూడాలి, లేకపోతే టేబుల్ మేకింగ్ ఎట్లుంటుంది, ఎట్లా ప్రవర్తన ఎట్లా మంచిగా ఉండాలి, కస్టమర్ వస్తే ఎట్లా బాగా రిసీవ్ చేసుకోవాలి అనే అన్నీ కూడా ఒక 6 నెలలు నేర్పించిన తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళని అంతా కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్తున్నాడు నాకు ఏంటంటే ఈయనకు అన్ని అఫిలియేషన్స్ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ 5 స్టార్ 3 స్టార్ హోటల్తో అఫిలియేషన్ ఉంది. ఎగ్జాంపుల్గా తాజ్తో ఉందని చెప్తున్నాడు, ఐటీసీతో ఉందని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ హయ్యెస్ట్ స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ ఇవన్నీ.
వీళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి అక్కడ కూడా 6 నెలల ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు మనకు వాగ్దానం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కూడా 6 నెలలు అక్కడ స్టే కూడా వాళ్ళకు ఎవరైతే నేర్పిపోయిన ఉన్నారో వాళ్ళకి అక్కడ స్టే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏమైతే నేర్పించిండో అవన్నీ ప్రాక్టికల్గా కూడా మళ్ళీ అక్కడ కూడా చేయడం జరిగి మళ్ళీ వాళ్ళు కూడా ఆ తాజ్ వాళ్ళు కావచ్చు, ఐటీసీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సోదరుడు ఇక్కడ శక్తి హోటల్ మేనేజ్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి పోయినా బతకొచ్చు. అంటే మినిమం ఒక 18,000 నుంచి 20,000-22,000 జీతం అయితే ఎక్కడ పోయినా అంటే పోయి మనం జస్ట్ నా సర్టిఫికేట్ చూపించి సార్ నేను జాయిన్ అవుతా అంటే ఒక 18,000-20,000 రూపాయలకు జీతం తగ్గకుండా ఎక్కడ పోయినా జాబ్ దొరుకుతుంది. నిజంగా సొంతగానే పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ జగిత్యాలోనే ఏ హోటల్లో లేకపోతే ఏ లాడ్జింగ్ కూడా నడిపినా కూడా నడపవచ్చు. అంటే అంత టాలెంట్ కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారని చెప్పి నాకైతే అనిపిస్తున్నది. మరి ఇంత మంచి అవకాశం మన జగిత్యాల్లో నాకు తెలిసి కొన్ని నిజామాబాద్లో పోతుండే కొందరు విన్నాను. కొందరు పిల్లగాలు చెప్తే ఎక్కడ చేస్తున్నాం అంటే నిజామాబాద్ అని అంటారు, కొందరు హైదరాబాద్ అంటారు, కొందరు ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా చేసుకోవాలి. మన పిల్లగానే చూసినాం హైదరాబాద్లో ఉండేటోళ్ళు, కొందరు సింగపూర్, మలేషియా, అమెరికా కూడా పోయి చేసుకొని వస్తున్నారు. అంటే ఈ వృత్తి పైన కొంచెం డెవలప్మెంట్ అయ్యింది. ఎందుకంటే మనం అన్ని పెద్ద పెద్ద హోటల్స్లో చూస్తున్నాం. దాని తగ్గట్టుగా అమౌంట్ కూడా తీసుకుంటున్నారు, శాలరీ కూడా పెరిగినాయి. కాబట్టి దీనిపైన వృత్తిపైన కొంచెం మక్కువ చూపిస్తున్న టైంలో మనకు ఫస్ట్ ఇప్పుడు ఇంతవరకు మన జగిత్యాలో లేదు. ఫస్ట్ టైం సోదరుడు శక్తి హోటల్ మేనేజ్మెంట్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. దాన్ని నిజంగా మనం అందరం ఎంకరేజ్ చేద్దాం. మన పిల్లగాళ్ళు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు మంచిగా రేపు పొద్దున ఒక పునాది కావాలంటే ఒక మంచి టీచర్ కావాలి. మరి ఆ టీచర్ ఒక 15 నుంచి 20 సంవత్సరాల నేర్చుకున్న గురువు ఉన్నాడు. ఆయన కూడా పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్ద వ్యవస్థలో పనిచేసి వచ్చింది. కాబట్టి ఆ గురువు దగ్గర మన పిల్లలను నేర్చుకుంటే కూడా రేపు పొద్దున దినానికి మనోళ్ళు కూడా మంచిగా వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అని చెప్పి మా అందరికైతే ఇప్పుడు నమ్మకం కలిగింది. మరి మిమ్మల్ని అందరికీ కూడా ఇలా మీడియా ద్వారా అందరికీ కూడా నేను కూడా ఒకసారి విన్నపం చేస్తున్నా, ఆలోచన చేయండి. ఈ శక్తి హోటల్ మేనేజ్మెంట్కు రండి, చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. వచ్చి చూడండి, వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 50% డిస్కౌంట్స్, 50% డిస్కౌంట్, 30% డిస్కౌంట్. వాళ్ళు బ్రోచర్ పైననే బ్రాండెడ్గా ఇస్తున్నారు. 100% జాబ్ ఆపర్చునిటీ అని. అందరూ 50%, 60%, 90% అని పెడతారు. బట్ వీళ్ళు 100% జాబ్ ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పి ధీమాతో ఉన్నాడు సోదరుడు. ఎందుకంటే ఆయనకు ఉన్న టైఅప్ హోటల్ మేనేజ్మెంట్తో వాళ్ళకు ఉన్న టైఅప్తో ఇంత ధైర్యంగా కూడా బ్రోచర్లు కూడా అన్నీ కూడా పెట్టి అన్నీ చేయడం జరుగుతున్నది. మరి మన జగిత్యాల ప్రజలందరినీ కోరుకుంటున్నా, మీరు ఒక్కసారి రండి, చూడండి, వీళ్ళ దాంట్లో ఎన్రోల్ కండి, స్టూడెంట్స్గా ఎన్రోల్ కండి. రేపటి జీవితాన్ని మీరు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.